శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం సన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజానన మహార్నిజం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. ఓం గం గణపతయే నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యోం నమః. మా ఆది ఆస్ట్రాలజీని చూస్తున్నటువంటి మీరందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. ఇప్పుడు మనం 8 ఫిబ్రవరి నుండి 14 ఫిబ్రవరి వరకు మనం చెప్పుకున్నామండి. ఈ వారం రోజులు ఎలా ఉంటుంది 12 రాశుల వారికి. ఇప్పుడు మనం గ్రహాల గురించి తెలుసుకుందామండి. ఏ రాశిలో ఏ గ్రహం ఉందో తెలుసుకుందాం. మిథున రాశిలో గురుడు వక్రగతిలో ఉన్నాడు ఆయన. అలాగే కేతువు సింహరాశిలోను, కుజుడు పరమోచ్చకు వస్తున్నాడు. 23 degreesలో ఉన్నాడండి. పరమోచ్చం వచ్చాడంటే పరమోచ్చం అంటే 27-28 degrees దగ్గర ఆయన ఎగ్జాల్టేషన్, మ్యాక్సిమం ఎగ్జాల్టేషన్ ఉంటాడు అనమాట. అక్కడ వరకు బ్రహ్మాండంగా ఉంటుంది. మంచి మంచి ఫలితాలు ఇస్తాడు. ఆయన మకర రాశిలో చంద్రుడితో కలిసి ఉన్నాడు. సో ఇది ఒక కాంబినేషన్ అండి. చంద్రుడితో కలిసి ఉండడం గొప్ప అదృష్టము. అంతేకాకుండా రవి కూడా మీ రాశిలోనే ఉన్నాడు. రవి కుజులు మకరంలోను, బుధ శుక్ర రవి 13th నుంచి రవి కూడా రాహు దగ్గర రవి కూడా వచ్చేస్తున్నాడు. అంటే బుధ శుక్ర రాహువులు ఉన్నారు. అలాగే 13 నుంచి అంటే ఎండింగ్ ఆఫ్ దిస్ వీక్ నుంచి రవి కూడా 4 గ్రహాలు అవుతాయి. సో అది పక్కన పెడితే ముఖ్యంగా శనీశ్వరుడు మీనరాశిలో ఉన్నాడు, జలతత్వ రాశిలో ఉన్నాడు. అంటే ప్రమాదాలు జరుగుతూ ఉంటాయండి. నీటి వలన ప్రమాదాలు, అగ్ని వలన ప్రమాదాలు జరుగుతాయి. మేషరాశి వారికి అద్భుతం అండి. ఎందుకంటే 11వ భావంలో, అదే 11వ భావం వచ్చినప్పుడు చెప్పుకుందాము. బుధ శుక్ర రాహువులు ఉన్నారు 11వ భావంలో. రవి కూడా 13వ తారీఖు నుంచి వస్తున్నాడు, చెప్పుకుందాము. ముఖ్యంగా ధన ప్రభావం మీ రాశి వారికి చాలా బాగుంటుంది. వ్యాపారాభివృద్ధి ఉంటుంది. కొంతమందికి మాత్రము రావాల్సిన ధనము లేట్ అయిపోతుంటుంది. కారణం ఏంటయ్యా అంటే శనీశ్వరుడు ద్వితీయ భావాన్ని చూడడం వలన మీకు రావాల్సిన సంపదలు లేట్ అయిపోవడము, ఆపర్చునిటీస్ ఉంటాయి. సంగీతం పాడే వాళ్ళకి కానీ, సంగీత సాధన చేసే వాళ్ళకి కానీ కొన్ని సందర్భాల్లో వాళ్ళకి ఆలస్యం అయిపోతుంటుంది. వాళ్ళకి అందవలసిన డబ్బులు కూడా లేట్ అయిపోవడానికి అవకాశాలు ఉన్నాయి. కొంతమందికి ముఖం మీద ఒక వర్చస్సు తగ్గిపోవడము, చెడు ప్రభావం ఉండడము కొంతమందికి ఉంటాయి. బట్ అందరూ భయపడే అవసరం లేదు. తరచూ మీరు ప్రయాణాలు చేయవలసి వస్తుందండి. గురు ప్రభావంలో తరచూ ప్రయాణాలు చేస్తుంటారు. అలాగే మీకు కొత్త ఆలోచనలు, మనం చూసారా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటామే, ఏఐ, అట్లా అంత తెలివిగల వారుగా మీరు ఉంటారు. గురుడు 3వ భావం ఉండడం వల్ల పట్టుదల ఎక్కువ ఉంటుంది. ఏ పని అయినా సరే కార్యసాధన చేసి తీరదామంటారు, చేస్తారు కూడా. దీన్నే పనులందు పట్టుదల అంటాం. అలాగే ధైర్యం, మీ సోదరమణులకి ధైర్యం కలిగించడం, ఇవన్నీ అద్భుతంగా ఉన్నాయండి. అంతేకాకుండా మీకు చదువులో ఎటువంటి ఆటంకాలు లేకుండా విద్యార్థినులకి చక్కటి అవకాశాలు ఉన్నాయి. బాగా ర్యాంక్స్లో కూడా మీరు పాస్ అవడానికి అవకాశాలు ఉన్నాయి. మీరు అనుకున్న దానికంటే ఎక్కువగా మీరు బాగా చదువులో రాణిస్తారు. ముఖ్యంగా ఫైనాన్స్ రంగంలోనూ, అంతేకాకుండా ఈ వేద శాస్త్ర పండితులు అంటారు సరే, వేద శాస్త్రాల్లోనూ, మ్యాథమెటిషియన్స్ గాను, సైన్స్ గ్రూపులు చదువుతుంటారు కొంతమంది, వాళ్ళకి అద్భుతంగా ఉంటుంది. ముఖ్యంగా మెడిసిన్, కర్కాటక రాశి మెడిసిన్ సంబంధించింది. సో మెడిసిన్ సంబంధించినటువంటి విద్యలో రావడించడము జరుగుతుంది. ఏదేమైనా మీకు ఈ వారం మొత్తం కూడా తీర్థయాత్రలు కానీ, గురువుగారితో పీఠాధిపతులతోటి ప్రయాణాలు చేయడం కానీ, స్థలాల్లో క్షేత్రాలు దర్శించడం కానీ జరుగుతుంది. అంతేకాకుండా ఈ వారంలో కూడా మీ ఇంట్లో ఆడపిల్ల పుట్టడానికి అవకాశాలు కొంతమందికి ఉంటాయి. ఎందుకంటే మీ జాతకంలో కూడా చూసుకోండి, పంచమ స్థానంలో కనుక కేతు ఉంటే వాళ్ళకి ప్రథమంగా బంగారు అమ్మవారు లక్ష్మీదేవి పుడుతుంది. లక్ష్మీదేవి పుడుతుంది మీ ఇంట్లో. వాళ్ళకి చాలా అప్పటి నుంచి వాళ్ళకి స్థితి బాడిపోతూ ఉంటుంది, అద్భుతంగా ఉంటుంది. తర్వాత మొబైల్ వాడు ఇలా పుడతాడు, అది పక్క పెడతాం. సో మీ స్టాక్ మార్కెట్లో కూడా కొద్దిగా మీరు జాగ్రత్తగా తూచి ఆడవలసిందేనండి. జాగ్రత్తగా ఉండాలి. స్టాక్ మార్కెట్లో, షేర్ మార్కెట్లో కూడా కేతు ఉన్నప్పటికీ కూడా కొద్దిగా లాసులు రావడానికి అవకాశం ఎక్కువ ఉంది. శత్రువుల వలన భయం ఉంది మీకు. శత్రువులు మీ పక్కనే ఉంటారు, మీ దరిదాపులోనే ఉంటారు. మీకేదో ఆపద కలిగించడానికి, చిన్న ప్రాబ్లమ్స్ కలిగించడానికి మీకు అవకాశం ఉంటుంది. కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. ఇక మీ ఆరోగ్యం పట్ల కూడా శ్రద్ధ వహించండి. కొంతమందికి ఈ లా రిలేటెడ్ సంబంధించిన విషయాల్లో ప్రాబ్లమ్స్ వస్తాయి. కొద్దిగా జాగ్రత్తగా మీరు ఉంటే సరిపోతుంది. ఏదైనా వివాహ శుభకార్యాలు బ్రహ్మాండంగా చేస్తారు, అద్భుతంగా రాణిస్తారు. ఇంకా చెప్పాలంటే తీర్థయాత్రలు చేయడము, పుణ్యక్షేత్ర దర్శనం చేయడము,
అలాగే అలాగే కాశీ క్షేత్ర దర్శనాలు చేయడము, విదేశాలకు వెళ్ళడము, స్టాంపింగ్ అవ్వడము, మీ నాన్నగారికి అద్భుతంగా ఉండడము జరుగుతుంది. ఏదైనా కుజ రవులు దశమ స్థానంలో ఉన్నారు అంటే చాలా పవర్ఫుల్. ముఖ్యంగా రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళకి, సినిమా రంగంలో ఉన్న వారికి చాలా అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. ముఖ్యంగా రాజకీయ రంగంలో ఉన్న వారికి పదవులు రావడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఏదైనా బుధ శుక్ర రాహుల్ కాంబినేషన్ కూడా ఫ్లైట్స్లో ఎక్కువ జరగడము, వ్యాపార రీత్యా బాగా పెరగడము, సినిమా రంగంలో సక్సెస్ అవ్వడము. బుధ శుక్రుల కాంబినేషన్ లాభంలో ఉన్నారు కదా, డబ్బులు విపరీతంగా ఇస్తారు. రాహుతో కలిసినటువంటి శుక్రుడు ఉన్నాడంటే సినిమా రంగంలో బాగా సక్సెస్ అవుతాయి అని చెప్పి ఏ సినిమా అయినా సరే సక్సెస్ అవుతుంది. అలాగే మీ టెలివిజన్ రంగంలో అయినా సరే బ్యూటిఫుల్గా ఉంటుంది. అదే విదేశాలు వెళ్ళడానికి కూడా అవకాశం ఉంటుందండి. డబ్బులు అనుకున్న దానికంటే ఎక్కువ వస్తుంటాయి మేషరాశి వారికి. అది అద్భుతమైన అవకాశం అండి. శనీశ్వరుడు కూడా మీకు 12th భావంలో ఉండడం వల్ల మీరు ప్రొఫెషనల్గా బ్రహ్మాండంగా సక్సెస్ అవుతారు. గవర్నమెంట్ సంబంధించిన వృత్తిలోను, అలాగే సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులకి చాలా మంచి అవకాశాలు ఉన్నాయి. డెవలప్ అవుతారు, షైన్ అవుతారు. ఇంకా ఏంటంటే వాళ్ళు వృత్తిరీత్యా ట్రాన్స్ఫర్స్ అవ్వడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. దానికంటే ముందర మీ జాతకాలు చూపించుకోవాలనుకుంటే మా ఆది ఆస్ట్రాలజీని మీరు ఫోన్ చేయొచ్చండి. ఆది ఆస్ట్రాలజీకి ఫోన్ చేయొచ్చు. లేకపోతే మీరు ఒకవేళ నేను బిజీగా ఉంటే మీరు కింద వాట్సాప్ నెంబర్ కనిపిస్తుంది, వాట్సాప్లో మీరు మీ మెసేజ్లు పెట్టచ్చు. నేను మీ జాతకాలు తెలుసుకోవాలనుకున్నా, ముహూర్తాలు పెట్టించుకోవాలనుకున్నా, ఇటువంటి అన్ని రకాలైన ముహూర్తాలు కూడా మనం చేస్తూ ఉంటాం. మంచి మంచి ముహూర్తాలన్నీ చేస్తూ ఉంటాం. గృహప్రవేశ ముహూర్తాలు, అలాగే నేమింగ్ సెరమనీ అంటాం కదా, పేర్లు పెట్టడము. అంతేకాకుండా చాలామందికి పెళ్ళిళ్ళ ముహూర్తాలని, అలాగే ఒడుగు ముహూర్తాలు, అలాగే మనం చేస్తూ ఉంటాం. మన ఆది అస్ట్రాలజీ నుంచి నేనే చేస్తూ ఉంటాను. కాబట్టి మీకు ఏమైనా అవకాశం ఉంటే చేర్చుకోండి. ఇంకోటి ఏంటంటే మీ డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ ప్రతిసారి చెప్తున్నట్టుగానే ఈ 3 ఉండాలండి కంపల్సరీగా. ఉంటే ఖచ్చితమైనటువంటి యాక్యురసీ రిజల్ట్స్ రావడానికి అవకాశం ఉంటుంది. ఉద్యోగం కోసం ప్రయత్నించేవాళ్ళు, వీసా స్టాంపింగ్ కోసం ప్రయత్నించేవాళ్ళు చాలామంది ఉంటారు. వాళ్ళందరి కోసము మీరు చేస్తున్నామంటే మీకు ఏది అవకాశం, మీరు ఏదో తెలుసుకోవాలనుకుంటే దాని ఫీల్డ్ మనం తెలుసుకొని చెప్దాం. సో ఇది పక్కన పెడితే మీరు ఈ వారం మొత్తంలో అంటే 12 రాసుల వారికి చెప్పదగ్గ సూచన అంటే పరిష్కార మార్గాలు ఏముంటాయి అంటే కంప్లీట్గా మన యొక్క చెడు ప్రభావాలు తొలగిపోవండి. కాకపోతే అంటే కొన్ని చెడు ఫలితాలు అనేవి రాకుండా భగవంతుడు మనం కాపాడుతూ ఉంటాడు. అందులో ముఖ్యంగా ఈ నెలలో 13వ తారీఖుని శని త్రయోదశి వస్తుంది. 14ని శని త్రయోదశి వస్తుంది. శని త్రయోదశి పూట మీకు తెలియదు ఏముందండి, శనీశ్వరుడు ఉన్న రాసుల వారు అంటే 12 రాసుల వారు చేసుకుంటే శనీశ్వరుడి తైలాభిషేకం చేయించుకోవాలి. తిరునల్లారు కొంతమంది వెళ్తూ ఉంటారు, అది కూడా చాలా ఇంపార్టెంట్. అలాగే స్వామి ఆంజనేయ స్వామి వారి దగ్గర దీపారాధన, అంతేకాకుండా 11 ప్రదక్షిణాలు కూడా ఆంజనేయ స్వామి దగ్గర చేయడము. ఎవరైతే వెంకటేశ్వర స్వామి దగ్గర శనివారం 7 శనివారాలు ఇలాగ దీపారాధన చేస్తారో వాళ్ళకి అఖండమైనటువంటి అదృష్టం కలుగుతుందని, ఎటువంటి చెడు ప్రభావాలు శని వల్ల కలగవని చెప్తూ ఉంటారు, శాస్త్రం చెప్తూ ఉంటుంది. అంతేకాకుండా శని దోషం పోవాలంటే కూడా శివాభిషేకాలు ఎక్కువ చేయించుకోవడం మంచిది. సోమవారం అదొకటండి. ముఖ్యంగా ఈ శనీశ్వరుడి ప్రభావం ఉంది కాబట్టి అంటే ముఖ్యంగా ఏంటంటే కర్కాటక రాశి వాళ్ళకి బాగుంది. ముఖ్యంగా మీ మేషరాశి గురించి చెప్పుకుందాం. మేషరాశి వాళ్ళకి శని 12వ భావంలో ఉండడం వలన, 7వ స్థానంలో కన్యారాశి వారికి ఉండడం వలన, సింహరాశి వారికి 8వ స్థానంలో ఉండడం వలన, ఇంకా ధనుర్రాశి వారికి 4th భావం అర్ధాష్టమ శని ఉండడం వల్ల వీరికి కొద్దిగా శని వల్ల ప్రభావాలు ఎక్కువ జరుగుతూ ఉంటాయి. ప్రభావాలు అంటే దుష్ఫలితాలు ఎక్కువ ఉంటాయి. కాబట్టి మీరు చేసుకునే పూజలే ఆధారపడి ఉంటుంది. అన్నిటికన్నా ముఖ్యం ఏంటంటే ఈ నెలలో కూడా మనకి మహాశివరాత్రి వస్తుంది. ఆ రోజు శివరాత్రి పూట ఉపవాసం ఉన్న స్వామివారికి అభిషేకాలు చేయించుకోవడము, ఉపవాసం ఉండడము, స్వామివారికి అభిషేకాలు చేయించుకోవడము, ఆ రోజు అంతా మనం అంటే మీకు జాగరణ అంటాం కదా, చేయించుకోవడము, శివ పార్వతుల కళ్యాణం చేయించుకోవడము, అలాగే స్వామివారికి పువ్వులతోనూ పత్రాలతోనూ పూజ చేసుకోవడం వలన అంటే జన్మానికి శివరాత్రి అంటాం కదా, అది చాలా మంచి ఫలితాలు ఉంటాయని శాస్త్రం కూడా చెప్తారు. ఈ విధంగా ఉన్నాయండి. 12 రాశి వారి వరకు కూడా మీకు తోచిన విధంగా మీకు దగ్గర ఉన్నటువంటి అందుబాటులో ఉన్నటువంటి దేవుణ్ణి, లేకపోతే మన ఇంట్లోనే మనం దూరం వెళ్ళినప్పుడు మన ఇంట్లోనే ఆంజనేయ స్వామిని పూజించడం, శివుడిగా పూజించడము, అమ్మవారు లలిత సహస్రనామాలు సరే అవి చేయడం వల్ల కూడా మంచి ఫలితాలు ఉంటాయని శాస్త్రం చెప్తాం.